Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to see the root system of the plants. మొక్కల లోపల ఉన్నటువంటి వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఈ రోజు సెషన్ లోపల మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకు చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎట్లా ఉంటుంది క్వశ్చనింగ్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన. ఓకేనా? మీరు చాలా అంటే సబ్జెక్టుకు రిలేటెడ్గా డెప్త్ నాలెడ్జ్ను మీరు గెయిన్ చేయకండి దయచేసి. నేను ఏదైతే ఇక్కడ చెప్తున్నానో దాన్ని జాగ్రత్తగా మీరు చూడండి, వినండి. అదేవిధంగా పుస్తకం ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటుంది, ఆ పుస్తకంలో ఉన్నటువంటి నేను రాసింది మొత్తం కూడా ఒకసారి చదవండి. ఓకేనా? డీటెయిల్డ్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్. ఓకేనా? ఎందుకంటే జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఎగ్జామ్ ఈజ్ కామన్ టు ఆల్, నథింగ్ బట్ బీకామ్ వాళ్ళకి, బీఏ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు ఉండొద్దు. సో మన నిజ జీవితంతో ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే కాంటెక్స్ట్ లోపల మీరు దీన్ని గమనించండి. రైట్? సో సి వేరు వ్యవస్థ. మరి ఇక్కడ వ్యవస్థ అంటే అర్థం ఏంటి? ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అన్నమాట, ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. క్లియర్? మరి ఇక్కడ ఈ వేరు వ్యవస్థ అనేది ఇది మొక్కల లోపల ఉన్నటువంటి ఒకానొక శాఖీయ భాగం ఇది. ఓకే? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇది మొక్కల లోపల ఉండేటువంటి ఒక శాఖీయ భాగము, గుర్తుపెట్టుకోవాలి. సో శాఖీయ భాగాలు అంటే ఏంటివి మొక్కల లోపల అంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి, శాఖీయ భాగాలు అని చెప్పేసి ఎవరిని అంటాము అంటే వేరు, కాండము, పత్రాలు. సో వేరు, కాండము, పత్రాలు. సో రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. వేరు, కాండము, పత్రాలు ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము అంటే శాఖీయ భాగాలు అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. దీనిపైన కూడా గతం లోపల ప్రశ్న వచ్చింది. ఈ క్రింది వాని లోపల మొక్కలలో శాఖీయ భాగము కానిదేది, శాఖీయ భాగం ఏది అనే కాంటెక్స్ట్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇక్కడ వేరు అనేది ఒక శాఖీయ భాగం మొక్కలకు సంబంధించి. మరి ఎట్లా ఉంటుంది ఇది అంటే సో ఇట్ గ్రోస్ టువర్డ్స్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద సాయిల్ ఆర్ అర్త్. సో ఇది భూ ఆకర్షణ శక్తికి ఎట్లా పెరుగుతుంది? అనుకూలంగా పెరగడం జరుగుతుంది. ఓకే? సో ఇట్ షోస్ ద పాజిటివ్ జియోట్రోపిక్ ఫినామినన్ ఆర్ ప్రాసెస్. సో ఇక్కడ గ్రావిటేషనల్ అట్రాక్షన్, భూమి యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో సో దానికి అనుకూలంగా పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? భూమి లోపలికి పెరగడం జరుగుతుంది, భూమికి వ్యతిరేకంగా పెరగడం జరగదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ వేరును గమనించినట్లయితే సో ఈ వేరు వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్ఫేస్, ఇది ఉపరితలము. మరి దీని లోపల ఈ విధంగా వేరు ఉంది. సో ఇట్లా రూట్స్ ఉన్నాయి ఇట్లా. ఓకేనా? సో ఇట్ షోస్ ఇట్ గ్రోస్ టువర్డ్స్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్. ఇది భూమి యొక్క ఆకర్షణ శక్తికి పాజిటివ్గా పెరగడం జరుగుతుంది. క్లియర్? సో దీనిపైన ఇట్లా అడ్డుగీతలు అంటూ ఏముండవు. ఓకేనా? జనరల్గా అడ్డుగీతలను మనం ఏమంటాము? వీటిని ఏమంటాము అంటే కనుపులు అని చెప్పేసి అంటాం. రైట్? నోడ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇదొక కనుపు, ఇదొక కనుపు. ఈ రెండు కనుపుల మధ్య ప్రాంతాన్ని సాధారణంగా ఏమంటాము అంటే కనుపు మధ్యమము. ఇంటర్ నోడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ నోడ్స్. ఓకేనా? రెండు కనుపుల మధ్య లోపల ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని కనుపు మధ్యమము అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ మీరు వేరు లోపల కనుపులు కానీ కనుపు మధ్యమాలు ఇంటర్ నోడ్స్ కానీ ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. సో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద రూట్ సిస్టమ్. క్లియర్? ఎందుకంటే మీకు వేర్ల పైన అడ్డుగీతలు అనేవి ఎక్కడా కూడా మీకు కనబడవు. కాబట్టి ఈ అడ్డుగీతలను జనరల్గా మనం ఏమంటాము? కనుపులు అంటాం. రెండు అడ్డుగీతల మధ్య ప్రాంతాన్ని ఏమంటాము? కనుపు మధ్యమం అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇవి రెండు కూడా మనకు ఉండవు. రైట్? సో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ద రూట్ సిస్టమ్. క్లియర్? మరి జనరల్గా ఏ రంగులో ఉంటుంది అంటే మెజారిటీ కేస్ లోపల ఇట్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్. ఇది జనరల్గా మనకు గోధుమ రంగులో ఉంటుంది. సో కొన్ని రకాల వేర్లు వేరే రంగు లోపల కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ఎక్సెప్షన్, మినహాయింపు లక్షణం. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోపల ఎట్లా ఉంటుంది? గోధుమ రంగు లోపల ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది వేరు వ్యవస్థ. క్లియర్? మరి ఇంపార్టెన్స్, వేరు వ్యవస్థ లేనటువంటి మొక్కలు మనకు ఉన్నాయి. ఏంటి అవి అంటే ఉల్ఫియా అండ్ యుట్రిక్యులేరియా.
ఓకే, సో ఉల్ఫియా అండ్ యుట్రిక్యులేరియా వీటిలో వేరు వ్యవస్థ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఉల్ఫియా అనేది ఒక మొక్కకు సంబంధించినటువంటి పేరు, యుట్రిక్యులేరియా అనేది కూడా ఇంకొక మొక్కకు సంబంధించినటువంటి పేరు. సో దీస్ టూ ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ రూట్ సిస్టమ్. ఈ రెండు మొక్కల లోపల వేరు వ్యవస్థ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఇవి రెండు కూడా మనకు నీటి లోపల పెరిగే మొక్కలు కాబట్టి వీటిని ఏమంటాము, నీటి మొక్కలు. సో హైడ్రోఫైట్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము, హైడ్రోఫైట్, గుర్తుపెట్టుకోవాలి. ఫైట్ అనే టర్మ్ ఇక్కడ నేను టెక్నిక్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఫైట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోండి. ఫైట్ ఇండికేట్స్ అ ప్లాంట్. ఫైట్ అనే పదం ఎక్కడొచ్చినా ప్లాంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని మీరు ఏమంటారు, బాటనీ అని చెప్పేసి అంటారు. బాటనీకి ఇంకొక పేరు ఏంటి అంటే ఫైటాలజీ. ఏంటి, సో ఫైటాలజీ. సో ఫైట్ ఇండికేట్స్ అ ప్లాంట్, హెన్స్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ as ఫైటాలజీ. ఓకే, దెన్ హైడ్రో అనేటువంటి పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. హైడ్రో ఇండికేట్స్ వాటర్. హైడ్రో ఇండికేట్స్ వాటర్, అది నీటిని సూచించే పదం. కాబట్టి జనరల్గా హైడ్రాలజీ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ వాటర్. హైడ్రాలజీ అంటే దేని గురించి చదివే శాస్త్రము, నీటి గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే హైడ్రాలజీ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. కాబట్టి నీటి లోపల పెరిగే మొక్కలను మనం ఏమంటున్నాము, హైడ్రోఫైట్స్. హైడ్రోఫైట్స్ నథింగ్ బట్ వాటర్ ప్లాంట్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది మరి ఉల్ఫియా యుట్రిక్యులేరియాకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ అండ్ స్పెషాలిటీ. క్లియర్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ వేరు వ్యవస్థను మనము మొక్కల లోపల బేసిక్గా రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా, సో వేరు వ్యవస్థను రెండు రకాలుగా మనం వర్గీకరిస్తున్నాం. నెంబర్ 1 తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ, సో దీన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ట్యాప్ రూట్ సిస్టమ్ ఒకటి. రెండవది ఏంటి అంటే పీచు వేరు వ్యవస్థ. సో పీచు వేరు వ్యవస్థ. సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే, సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్. సో తల్లి వేరు వ్యవస్థ ఒకటి, పీచు వేరు వ్యవస్థ ఒకటి. ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ fibrous root system are the two kinds of root system in the plants. Clear. Then come to first one, తల్లి వేరు వ్యవస్థ. పేరులోనే ఉంది ఒక తల్లి వేరు. వన్ టాప్ రూట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ సిస్టమ్. వేరు వ్యవస్థ లోపల ఒక పెద్ద వేరు ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం అంటే తల్లి వేరు అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ సర్ఫేస్, ఇది ఉపరితలం నేల. సో ఇది ఒక మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద వేరు. సో దీని నుంచి ఈ విధంగా చిన్న చిన్న వేర్లు ఈ విధంగా ఉద్భవించడం జరుగుతుంది ఇట్లా. ఓకే, సో ఇట్లా మీకు చిన్న చిన్న వేర్లు వస్తున్నాయి. మరి ఈ మధ్యలో ఉండేటువంటి ఈ పెద్ద వేరు ఉంది కదా, సో దీన్ని మనం ఏమంటున్నాము, తల్లి వేరు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, దెన్ దీని నుంచి ఏర్పడినటువంటి పక్క వైపున లేదా పార్శ్వ భాగం లోపల ఉండేటువంటి వేర్లను వీటన్నింటినీ కూడా ఏమంటాము, పార్శ్వవేళ్ళు. ఏమంటాము, పార్శ్వవేళ్ళు. సో లాటరల్ రూట్స్ అని చెప్పేసి అంటాం. లాటరల్ రూట్స్. పార్శ్వము అంటే అర్థం ఏంటి, పక్క భాగము. లాటరల్ నథింగ్ బట్ సైడ్. ఓకే, సో పార్శ్వం అంటే పక్క భాగం లోపల ఇవి ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి వీటిని పార్శ్వవేళ్ళు, లాటరల్ రూట్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తున్నాం. మరి పార్శ్వవేళ్ళు తల్లి వేరు మధ్య లోపల ఉన్నటువంటి అతిపెద్ద వేరు. సో ఇట్లాంటి సిస్టమ్ మీకు ఎక్కడైనా కనబడినట్లయితే, జనరల్గా మనము గ్రామీణ ప్రాంతాల లోపల చూస్తుంటాం, ఒక మొక్కను భూమి నుంచి మనం కనుక పీకి చూసినట్లయితే సో ఇట్లాంటి మెజారిటీ కేసెస్ లోపల ఇట్లాంటి స్ట్రక్చర్ మనకు కనబడతా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా స్ట్రక్చర్ ఏ మొక్కల లోపల ఉంటుంది అంటే అన్ని మొక్కల లోపల ఇట్లాంటి తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండదు. మరి ఏ మొక్కల్లో ఉంటుంది, ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అంటే ద్విదళ బీజాలు. ఓకే, సో డైకాట్స్ లేదా డైకాటిలిడెన్స్ అని చెప్పేసి అంటాం. సో డైకాటిలిడెన్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రూట్ సిస్టమ్. సో ఈ వేరు వ్యవస్థ అనేది మనకు ద్విదళ బీజాల లోపల ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్. మరి ఏంటి ఎగ్జాంపుల్స్, మరి ద్విదళ బీజాలు అంటే ఏంటి చూడండి. బీజము అంటే అర్థం ఏంటి అంటే సీడ్, విత్తనం. బీజము అనే పదం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ విత్తనం. ద్వి అంటే ఏంటి, రెండు. దళాలు అంటే భాగాలు. ఓకేనా, అంటే
ఒక విత్తనం లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీడ్స్, ఇట్ కంటైన్స్ 2 parts. సో దీస్ 2 parts ఆర్ టెక్నికల్లీ కాల్డ్ as cotyledons. వాటిని బీజదళాలు అని చెప్పేసి అంటాం. ఇది విత్తనము. దీనిలో ఒక భాగము 2 భాగాలు ఈ విధంగా డివైడ్ చేయబడి ఉన్నాయి. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ భాగాలను మనం ఏమంటున్నాము? బీజదళాలు, cotyledons అని చెప్పేసి అంటున్నాం. మరి 2 గనక ఉన్నట్లయితే వాటిని ఏమంటాము అంటే అట్లాంటి మొక్కలను 2 ఒక విత్తనం లోపల 2 బీజదళాలు గనక ఉన్నట్లయితే అట్లాంటి మొక్కలను మనం ఏమంటాము అంటే ద్విదళ బీజాలు అని చెప్పేసి అంటాం. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ద్విదళ బీజాలకు ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, కొన్ని లక్షల సంఖ్య లోపల ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒక సీడ్ మీకు ఇచ్చారు, ఒక విత్తనం మీకు ఇస్తే దాన్ని 2గా డివైడ్ చేయవచ్చో లేదో మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరుశనగ ఉంది, వేరుశనగ సీడ్ డివైడ్ చేయొచ్చా? వేరుశనగ విత్తనాన్ని 2గా డివైడ్ చేయొచ్చా? ఈజీగా, మనం తింటుంటాం కదా, సో ఈజీగా డివైడ్ చేయొచ్చు. కందులు ఈజీగా డివైడ్ చేయొచ్చు, పెసర ఈజీగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా? సో బబ్బెర, మినుములు, చిక్కుడు, సోయా చిక్కుడు, ఇవన్నీ కూడా మనం ఈజీగా డివైడ్ చేసేటువంటి విత్తనాలు. ఓకేనా? బ్లైండ్గా మైండ్ లోపల గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, ఒక విత్తనాన్ని 2గా డివైడ్ కనుక చేసినట్లయితే అట్లాంటి మొక్కలన్నీ కూడా ఏంటివి? ద్విదళ బీజాలు. సో దెన్ కమ్ టు ఎగ్జాంపుల్స్. నేను ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఎగ్జాంపుల్స్, కానీ నేను ఇక్కడ టెక్నికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చిక్కుడు ప్లస్ వేరుశనగ, రైట్? సో బీన్స్ అండ్ గ్రౌండ్ నట్, చిక్కుడు మరియు వేరుశనగ. ఇక మీరు ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, కానీ ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దెన్ కమ్ టు సెకండ్ వన్, పీచు వేరు వ్యవస్థ. సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మరి ఎట్లా ఉంటుంది ఇది అని గమనించినట్లయితే, సో దిస్ ఈజ్ ద స్టెమ్. ఓకే, మీరు ఇక్కడ జియోమేజ్, మేజ్ని గమనించినట్లయితే, కార్న్ ప్లాంట్ ఉంటుంది కదా, మొక్కజొన్న కానీ చెరకును కానీ మీరు గమనించినట్లయితే, సో ఇట్లా మీకు ఇది కాండం పైన ఈ విధంగా అడ్డుగీతలు ఉంటాయి. ఇట్లా నేను ఇంతకుముందు చెప్పాను, అడ్డుగీతలు కాండం పైన మాత్రమే ఉంటాయి, వేర్ల పైన ఉండవు. మరి అడ్డుగీతలను ఏమంటున్నాము? కనుపులు. వాటి మధ్య ప్రాంతాన్ని కనుపు మధ్యమం అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? మరి ఈ విధంగా కాండం ఉంది. సో ఇది కాండము కింద భూమికి ఎక్కడైతే అతకడం జరుగుతుందో ఆ ప్రాంతం లోపల అనేక వేర్లు ఈ విధంగా గుబురుగా రావడం జరుగుతుంది. ఇట్లా అనేక వేర్లు సో ఈ విధంగా గుబురుగా ఏర్పడతా ఉంటాయి. మీరు మొక్కజొన్నను గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా మనకు అప్పుడప్పుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండం నుంచి కూడా ఇట్లా వేర్లు వస్తూ ఉంటాయి చిన్నగా. ఓకేనా? మరి ఇట్లాంటి వేర్లన్నీ కూడా ఇందులోపల తల్లి వేరు కానీ పార్శ్వ వేర్లు అనేటువంటి విభజన ఉండదు. మీరు చూడడానికి అన్ని రకాల వేర్లు ఒకే విధంగా మీకు కనబడతా ఉంటాయి, అన్ని సమానమైనటువంటి లెంత్తో ఉండడం జరుగుతుంది, ఒకే విధంగా గుంపుగా ఉంటాయి. సో పీచు అంటే అర్థం ఏంటి? గుంపుగా ఉండడము. ఓకేనా? ఫైబ్రస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ రూట్స్ అన్నమాట. ఓకే, సో మరి ఇట్లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాము? పీచు వేరు వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? మరి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, తల్లి వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాము? ద్విదళ బీజాలు. మరి పీచు వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏకదళ బీజాలు. ఓకే, సో ఏకదళ బీజాలు, మోనోకాట్స్. సో ఏకదళ బీజాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పీచు వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. క్లియర్? మరి ఇక్కడ గమనించండి, ఏకదళ బీజం అంటే ఏం చెప్పాను? సీడ్. ఏక అంటే ఒకటి, దళము అంటే అర్థం ఏంటి? భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ ఒక విత్తనంలో 2 ఉంటే ఏ మొక్కలు? ద్విదళ బీజాలు. ఒక విత్తనం లోపల ఒకే బీజదళం గనక ఉంటే లేదా ఒకే భాగం గనక ఉంటే దాన్ని ఏకదళ బీజం అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వరి గింజ ఉంది, వరి సీడ్ ఉంది కదా, రైస్ సీడ్. మరి రైస్ సీడ్ను మనం గమనించినట్లయితే వి కెనాట్ డివైడ్ ఇంటూ మెనీ పార్ట్స్. ఓకేనా? ఎట్టి పరిస్థితి లోపల వరి గింజను మనం డివైడ్ చేయలేము. సో డివైడ్ చేయలేము అంటే అర్థం ఏంటి? అది ఒకే భాగము. నెక్స్ట్ గోధుమలు, వీట్, సీడ్స్ ఆఫ్ వీట్. అదేవిధంగా మొక్కజొన్న, కార్న్ సీడ్స్. ఇవన్నీ కూడా అంటే డివైడ్ చేయలేనటువంటి అన్నీ కూడా ఏ రకానికి సంబంధించినవి? ఏకదళ బీజ మొక్కలు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 2 భాగాలుగా డివైడ్ చేస్తే ద్విదళ బీజాలు, డివైడ్ చేయనట్లయితే ఏకదళ బీజాలు. మరి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ వరి, గోధుమ, మొక్కజొన్న. సో రైస్, వీట్ అండ్ కార్న్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ మోనోకాటిలిడన్స్. ఓకేనా? సో ఇది మరి మనకు 2 రకాల వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ డిఫరెన్షియేషన్.
ఓకేనా. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ వేరు వ్యవస్థ అనేది అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల మార్పుకు లోనవుతుంది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను తట్టుకోవడం కోసం కొన్ని రకాల మార్పులు చెందుతుంది వేరు వ్యవస్థ. మరి ఆ విధంగా ఏ వేరు లోపలనైతే, ఏ మొక్క లోపలనైతే, ఏ వేరు లోపలనైతే అట్లాంటి మార్పులు వస్తాయో ఆ మార్పులను మనం ఏమంటాము అంటే రూపాంతరము అని చెప్పేసి అంటాం, మోడిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మరి వేరు లోపల వచ్చేటువంటి మార్పులను వేరు రూపాంతరాలు, రూట్ మోడిఫికేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి మనకు వెరీ ఫ్రీక్వెంట్గా గతం లోపల ప్రశ్నలు రావడం జరిగింది. వేరు రూపాంతరాల నుంచి ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఉదాహరణల ఆధారంగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఏంటి మనకు వేరు రూపాంతరాలు? ఓకే, వేరు రూపాంతరాలు, దట్ ఈస్ రూట్ మోడిఫికేషన్స్. సో రూట్ మోడిఫికేషన్స్, వేరు రూపాంతరము. రూపాంతరం అంటే ఏం చెప్పాను? మార్పు. ఓకే, చేంజ్ అన్నమాట. ఓకే, మరి చేంజ్ ఎక్కడ వస్తుంది? వేరు లోపల రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము? వేరు రూపాంతరం. ఎందుకోసం వస్తుంది? కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయడం కోసము వేరు లోపల వచ్చేటువంటి మార్పు అన్నమాట. క్లియర్. మరి ఇక్కడ చాలా రకాల మార్పులు ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ పైన మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు వస్తాయి, గమనించండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే దీని లోపల దుంప లేదా నిల్వ చేసే వేర్లు. రైట్. సో ట్యూబరస్ రూట్స్. సో నిల్వ చేసే వేళ్ళు లేదా దుంప వేళ్ళు, ట్యూబరస్ రూట్స్ అని చెప్పేసి ఒకటి. రెండవది బుడిపెలు గల వేర్లు. రెండవ రకం ఏంటి? బుడిపెలు గల వేర్లు, నాడ్యులార్ రూట్స్ అన్నమాట. ఇది సెకండ్ వన్. దెన్ కమ్ టు థర్డ్ వన్, ఊడవేర్లు, ప్రాప్ రూట్స్ అని చెప్పేసి అంటాం. ప్రాప్ రూట్స్, ఊడవేర్లు. దెన్ నంబర్ 4 ఊతవేర్లు, స్టిల్ట్ రూట్స్. ఓకే. దెన్ నంబర్ 5 ఐదవది కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళ్ళు. కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు. క్లియర్. ఫోటోసింథటిక్ రూట్స్. సో ఫోటోసింథటిక్ రూట్స్. దెన్ నంబర్ 6 శ్వాసించే వేళ్ళు. శ్వాసించే వేళ్ళు. సో రెస్పిరేటరీ రూట్స్. రెస్పిరేటరీ రూట్స్. దెన్ నంబర్ 7 ఫైనలీ పరాన్నజీవ వేర్లు. ఓకే. సో పారాసైటిక్ రూట్స్. పారాసైటిక్ రూట్స్. సో పరాన్నజీవ వేర్లు. క్లియర్. సో దీస్ ఆర్ ద రూట్ మోడిఫికేషన్స్ ఇన్ సమ్ ప్లాంట్స్. ఇవి కొన్ని మొక్కల లోపల వేరు లోపల కలిగేటువంటి వివిధ రకాల మార్పులు, గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నింటికి మీరు ఎగ్జాంపుల్స్, నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటి సమాచారం. మీకు ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అంటే, నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కదా, ఆ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి అనే కాంటెక్స్ట్ లోపల మీకు వీటిపైన ప్రశ్నలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం, దట్ ఈస్ దుంప లేదా నిల్వ చేసే వేర్లు, ట్యూబరస్ రూట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. సో నిల్వ చేసే వేళ్ళు లేదా దీన్నే దుంప వేళ్ళు అని చెప్పేసి అంటున్నాం. మరి ఏంటి, పేరులోనే ఉంది నిల్వ చేసే అని చెప్పేసి. ఏంటి నిల్వ చేయడము అంటే ఆహారాన్ని నిల్వ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఏ మొక్కలైతే తమ యొక్క వేర్ల లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నది రూట్స్, వేరు ఇట్లా ఉన్నది, ఇట్లా. ఓకే. కానీ ఇట్లా ఉండకుండా కొన్ని మొక్కల లోపల వేర్లు ఏం చేస్తాయట, కొన్ని మొక్కల లోపల ఆహారాన్ని ఈ విధంగా నిల్వ చేయడం జరుగుతుంది, ఇట్లా.
ఓకే, సో ఈ విధంగా ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఇంకా ఎట్లా చేస్తాయి అంటే ఇట్లా. సో ఇట్లా ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఏ మొక్కల యొక్క వేర్లు అయితే మనకు ఆహారాన్ని నిల్వ చేసి దుంపల వలె మారడం జరుగుతుందో, దుంపల వలె అంటే అర్థం ఏంటి, ఉబ్బడం జరుగుతుందో లేదా వాపుకు లోను కావడం జరుగుతుందో ఆహార పదార్థాల యొక్క నిల్వ వల్ల, మరి ఆ విధంగా ఉండేటువంటి వేర్లను మనం ఏమంటాము, దుంప లేదా నిల్వ చేసే వేర్లు అని చెప్పేసి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ పైన మీకు చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇప్పుడు. ఒకటి క్యారెట్, right? So beetroot, then radish, mullangi, then sweet potato, okay, etc. Clear? So these are the examples for root modifications, that is particularly tuberous roots. Okay, ట్యూబర్స్ గా మారుతాయి, దుంపల వలె మారడం జరుగుతుంది. ఎందుకంటే ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి కావున. ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటి క్యారెట్, రెండవది బీట్రూట్, మూడవది రాడిష్ అంటే ముల్లంగి, నాలుగవది స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంప. ఓకేనా. సో ఇవి ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ గమనించాలి వీటి యొక్క జీవితకాలం, ఈ అన్ని మొక్కల యొక్క జీవితకాలం ఎంతంటే ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాంట్స్ జీవితకాలము 2 years, 2 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఓకేనా. మరి ఈ 2 సంవత్సరాల లోపల మొదటి సంవత్సరం ఏం చేస్తాయి అంటే, సో ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాయి, ఇవి కంప్లీట్గా దుంప వలె మారుతాయి. ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఏం చేస్తాయి, మొత్తం ఆహార పదార్థాన్ని అంతా కూడా గ్రహించి కంప్లీట్గా నిల్వ చేసుకొని అవి ఏమవుతాయి, దుంప వలె ఈ విధంగా మారుతాయి. క్లియర్. మరి సెకండ్ ఇయర్ ఏం చేస్తాయి, సెకండ్ ఇయర్ ఈ విధంగా మారినటువంటి ఈ ఆహార పదార్థాలు ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాలు మొక్క యొక్క పై భాగాలకు రీచ్ అవుతాయి. అంటే శాఖీయ భాగాలు, ఇతర శాఖీయ భాగాలైనటువంటి ఈ కాండం ఏదైతే ఉందో కాండానికి వెళ్ళి ఏమవుతుంది, మెల్లగా ఫ్లవరింగ్ కానీ, ఈ విధంగా ఫ్లవరింగ్ పుష్పించడం కానీ, ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఈ దుంపల్లో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా 2వ సంవత్సరం ఏమవుతుంది, యూటిలైజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఏం జరుగుతుందో దీనిపైన చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు అడిగా. ఎందుకు ఇవి 2 సంవత్సరాలు బ్రతుకుతున్నాయి, జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఏ మొక్క యొక్క జీవితకాలం అయితే 2 సీజన్స్, 2 కాలాలు కానీ లేదా 2 సంవత్సరాలు కానీ ఉంటుందో ఆ మొక్కలను మనం ఏమంటాము అంటే ద్వివార్షికాలు అంటాము. ఏమంటాము, ద్వివార్షికాలు. సో biennials. So biennials are the plants which finish their lifespan, their entire lifespan in 2 seasons or in 2 years. 2 సీజన్స్ లోపల కానీ 2 సంవత్సరాల లోపల కానీ జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి మొక్కలను ఏమంటాము అంటే ద్వివార్షికాలు అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి. ఓకే. మరి ఈ 2 సంవత్సరాల లోపల మొదటి సంవత్సరం లోపల ఏం చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాను, ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా బాగా కంప్లీట్గా గ్రహించి ఆహారాన్ని నిల్వ చేసుకొని దుంపల వలె మారుతుంటాయి. మరి 2వ సంవత్సరం ఏం జరుగుతుంది, నిల్వ ఉన్న ఆహార పదార్థం అంతా కూడా కాండము ఇతరత్ర భాగాలకు వెళ్ళి కంప్లీట్గా పుష్పించడము, ఫలాలు రావడం ఈ విధంగా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, 2వ సంవత్సరం ఇదంతా కూడా ఏ విధంగా మారుతుంది అంటే ఇట్లా మారిపోతుంది, ఇట్లా. ఓకే. ఇంతగా ఉంది. మొదటి సంవత్సరం ఎట్లుంది, ఇట్లుంది. సెకండ్ ఇయర్ ఏమైంది, ఇట్లా అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఆహార పదార్థాలు మొత్తం కూడా పైకి వెళ్ళిపోయినాయి. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఈ రైతు ఎవరైతే ఉన్నారో అంటే క్యారెట్ పంట వేసే రైతు కానీ, బీట్రూట్ కానీ, లేకపోతే చిలగడదుంప ఇట్లాంటి పంటలు వేసే రైతు తనకు లాభం రావాలి అంటే మొదటి సంవత్సరం అయిన తర్వాత దాన్ని తవ్వి తీయాలి. మొదటి సంవత్సరం ఇన్ ద సెన్స్ మొదటి సీజన్. ఇక నేనేం చెప్తున్నాను అంటే సీజన్ అంటే కాలము లేదా ఇయర్, సంవత్సరం. అంటే మొదటి సీజన్ ఏదైతే ఉందో, ఫస్ట్ సీజన్ అయిపోగానే ఏం చేయాలి, వీటిని తవ్వి తీసేసి అమ్ముకోవాలి. ఒకవేళ అదే విధంగా ఉంచాడు అనుకోండి రైతు, సెకండ్ సీజన్ లేదా సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేశాడు అనుకోండి రైతు, ఏమవుతుంది అప్పుడు మొత్తం వేరులో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా పై భాగాలకు, ఇతరత్ర భాగాలకు వెళ్ళి ఆ వేరు యొక్క దుంప మొత్తం ఏమవుతుంది, ఇట్లా అయిపోతుంది.
కాబట్టి రైతుకు లాభాలు వస్తాయా? రావు. కాబట్టి సో రైతుకు లాభాలు రావాలి అంటే సో ఫస్ట్ సీజన్ లేదా ఫస్ట్ ఇయర్ లోపలనే వీటిని తవ్వి తీసి అమ్ముకోవాలి. ఓకేనా? సో ఇది మరి పరిస్థితి. కాబట్టి వేరు లోపల ఆహారం నిల్వ ఉంటుంది కాబట్టి సో వీటన్నింటినీ కూడా మనం ఏమంటాము అంటే చాలా చాలా ఇంపార్టెంట్, వేరు పంటలు. ఏమంటాము? వేరు పంటలు, రూట్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. వేరు పంటలు, రూట్ క్రాప్స్ అని చెప్పేసే పేరుతో మనం ఇవన్నింటినీ కూడా పిలవడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ దుంప లేదా నిల్వ చేసే వేళ్ళు. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి? క్యారెట్స్, బీట్రూట్, రాడిష్ అండ్ స్వీట్ పొటాటో. మీకు ఇక్కడ ఈ క్యారెట్ యొక్క రంగు ఏంటి? ఆరెంజ్. ఎందుకు ఆరెంజ్ రంగులో ఉంటుందో మీకు ఏ విటమిన్ చెప్పేటప్పుడు చెప్పానండి. విటమిన్ ఏ మీకు వీడియో ఉంటుంది, దానిపైన స్పెసిఫిక్గా ఏ విటమిన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పైన వీడియో ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. సో దానికి కారణం ఏమని చెప్పాను? బీటా కెరోటీన్. ఓకే, సో బీటా కెరోటీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరెంజ్ కలర్ ఆఫ్ క్యారెట్స్. ఓకేనా? సో ఇట్లా మీకు ఇది మరి నిల్వ చేసేలేదు దుంప వేళ్లకు సంబంధించి. మరి ఈ నిల్వ చేసేలేదు దుంప వేళ్ల పైన భారతదేశం లోపల ఒక ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. దట్ ఈస్ CTCRI త్రివేంద్రం. దీనిపైన 2008 గ్రూప్ 1 లోపల క్వశ్చన్ రావడం జరిగిందండి. CTCRI త్రివేంద్రం ఆర్ తిరువనంతపురం లోపల ఉన్నది. మరి ఏంటి అంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తిరువనంతపురం ఆర్ త్రివేంద్రం. ట్యూబర్ అంటే అర్థం ఏంటి? దుంపవేళ్ళు. సో దుంపల పైన, మొక్కలకు సంబంధించినటువంటి దుంపల పైన ఎక్కువ మొత్తం లోపల పరిశోధన చేస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లొకేటెడ్ ఇన్ త్రివేంద్రం ఆర్ తిరువనంతపురం. ఓకేనా? సో ఇది మరి దుంప లేదా నిల్వ చేసే వేర్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రైట్. సో మరి నెక్స్ట్ సెషన్ లోపల మిగతా ఏవైతే ఉన్నాయో, మిగతా 6 రకాల వేరు రూపాంతరాలు ఉన్నాయి కదా, సో వీటన్నింటిపైన నెక్స్ట్ సెషన్ లోపల మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? సో జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు సెషన్ లోపల మనము వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, వేరు వ్యవస్థ లోపల ఉండేటువంటి పీచు వేరు వ్యవస్థ ఏంటి, తల్లి వేరు వ్యవస్థ ఏంటి, అదేవిధంగా వేరు రూపాంతరాలు ఏంటి, అందులోపల దుంప లేదా నిల్వ చేసే వేళ్లకు సంబంధించినటువంటి పరిస్థితిని మనము గమనించాం. క్లియర్? సో దెన్ కమ్ టు నెక్స్ట్ టైప్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? సో థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.